ప్రభునందు ప్రియమైనటువంటి స్థానిక సంఘ కమిటీ వారికి, స్టాండింగ్ కమిటీ వారికి, యవనస్తులకు, స్త్రీల సమాజములకు, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 37వ వచనము నుండి 42వ వచనం వరకు మనము చదువుకున్నాం. 37వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, 38వ వచనము, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుడు పరిశుద్ధ వాక్కులను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. మీ లేఖనములో ఉన్న సత్యాలు మేము గ్రహించినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు ఆయత్తపరచండి. ప్రత్యేకముగా నన్ను మీ సిలువ చాట మరుగుపరుచుకొని మీ మాటలు బయలుపరచుదురని, వినగలిగిన చెవిని గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయుదురని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో దానికంటే ముందుగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవలసిన వారమైంటున్నాం. అదేమనగా, గత వారంలో మనము కోతకాల పండుగను జరుపుకున్నాం. కోతకాల పండుగలో కృతజ్ఞతార్పణ పండుగగా దాన్ని పిలుస్తారు. అది క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన చేసినటువంటి ప్రతి మేలుకు అన్ని విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అది ఒక పండుగ అయి ఉన్నది. క్రైస్తవులకు మాత్రమే. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆ పని చేస్తారు. అంతకుముందుగా మనం గమనిస్తే, జీవము గల సంఘమును గూర్చిన ప్రస్తావన మనం విన్నాం. సంఘము జీవము కలిగిందిగా ఉండాలని, ఈ జీవము కలిగిన సంఘానికి అసలు సంఘము జీవము కలిగింది ఎలాగైంది అని అంటే, జీవము కలిగిన దేవుడు తన జీవాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా, నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని పిలువబడుతుంది. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘము ఆయనది, అనగా దేవునిది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సంఘం, దేవుడు ఏర్పరిచిన సంఘము, దేవుడు నిర్మించిన సంఘము, దేవుడు సిద్ధపరిచిన సంఘము, దేవుని కొరకు ఆయన ఆరాధించడానికి ప్రత్యేకముగా పిలుచుకున్న సంఘము, పిలువబడిన సంఘము, ఏర్పరచబడిన సంఘము, ఎంపిక చేయబడిన సంఘము. సంఘం అంటే అర్థమేమనగా, బయట నుండి లోపలికి పిలుచుట. బయట నుండి లోపలికి పిలుచుట అనగా, లోకములో నుండి, పాపములో నుండి, బలహీనతలో నుండి, శాపములో ఉండి, బాధలో ఉండి, ఇబ్బందులో ఉన్నవారి ప్రత్యేకంగా ఆయనలోకి, ఆయన కొరకు, ఆయన దగ్గరకు పిలవడం.
అది సంఘం. పిలువబడుట, ఎక్లేషియా అనే పేరుతో పిలుస్తారు. ఎక్లేషియా అనగా టు కాల్ అవుట్, బయట ఉన్న వారిని లోపలికి పిలవడం, బయట ఉన్నటువంటి వారిని లోపలికి పిలవడం అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాము. అలాంటి సంఘమే ఆయన జీవమునిచ్చిన సంఘము, ఆయన ప్రాణమునిచ్చిన సంఘము. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రక్తమును కాచి సంపాదించిన సంఘం. సంఘం ఎట్లా అవుతుంది అని అంటే, ఎవరైతే ఆయన రక్తములో కడగబడతారో, రక్షింపబడతారో, మారు మనసు పొందుతారో, పాప క్షమాపణ పొందుతారో, వారు ఒక చోట కూడుకోవడము, అది సమాజముగా, సంఘముగా, సహవాసముగా, ప్రభువు కొరకు ప్రత్యేకంగా ఉండేదిగా కనబడుతూ ఉంటుంది. అది సంఘం. కాబట్టి సంఘము జీవము కలిగిన సంఘం అని మనము కొన్నిసారి విన్నాం. జీవము గల సంఘమును విడిచిపోవునట్టి అనే మాట ఉంటుంది కదా. ఎబ్రీలకు రాసిన పత్రికలో చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఎబ్రీలకు రాసిన పత్రిక మనం చూచాము. ఎబ్రీలకు రాసిన పత్రికలో జీవము కలిగిన సంఘం అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. 3వ అధ్యాయంలో 12వ వచనములో, 3వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. అది జీవము గల దేవుని విడిచిపోయి జీవమిచ్చి ఆయన సంపాదించిన సంఘంలో సహవాసములో ఉన్నటువంటి మనము ఆ జీవము గల దేవుని విడిచిపోయేవారు ఉన్నామా? ఆ ప్రశ్న మనకు అంతకుముందు వారంలో ఒకసారి రేకెత్తింది. సంఘానికి అదొక సవాలుగానో హెచ్చరికగానో మనము చూడగలిగాము. కాబట్టి ఈ సమయంలో మనము ఒక సంఘము ఆరోగ్యకరమైన సంఘం, హెల్తీగా ఉండేటువంటి సంఘం. హెల్తీగా అంటే ఆరోగ్యకరమైన సంఘము. ఆరోగ్యకరమైనటువంటి సంఘం అని దేనిని పిలుస్తారు? సంఘము ఆరోగ్యంగా ఉందా? ఒక వ్యక్తికి ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి ఏమి గుర్తులు ఉంటాయి? మాట్లాడతాడు, పని చేసుకుంటాడు, అన్నిటినీ సహిస్తాడు, ఓర్చుకుంటాడు, కష్టపడతాడు, హుషారుగా ఉంటాడు. కాబట్టి ఆరోగ్యంగా ఒక వ్యక్తి ఉండడానికి ఇవన్నీ సూచనలుగా కనబడతాయి. మరి సంఘము కూడా ఆరోగ్యంగా ఉందా? ఆరోగ్యకరమైన సంఘం ఎలా అవుతుంది? ఒక సంఘము ఆరోగ్యకరంగా ఉందా లేదా అనారోగ్య పాలై ఉన్నదా? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యములో మనం చూస్తే, అపోస్తలుల కార్య గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు చక్కగా అన్ని విషయాలు పొందుపరిచిన తర్వాత వాస్తవముగా దీని యొక్క ఈ అపోస్తలుల కార్య గ్రంథంలో అపోస్తలుల యొక్క చరిత్ర అనగా వారు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అపోస్తలులు ఏమేమి కార్యాలు జరిగించారో అవన్నీ ఇందులో ఉన్నాయి. వైద్యుడైన లూకా గారు ఈ అపోస్తలుల కార్య గ్రంథములో ఉన్నటువంటి అపోస్తలుల యొక్క నాడిని, అపోస్తలుల యొక్క ఆరోగ్య పరిస్థితిని ఇందులో పొందుపరిచారు. అపోస్తలులు అనగా పిలువబడినటువంటి వారు
వారు, నియమించబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు అనగా పెక్యులర్ పీపుల్స్, ప్రత్యేకించబడిన వారు. వారు ఏ ఏ కార్యాలు చేశారు ఆది సంఘములో? ఆ దినాల్లో దేవుని చేత పిలువబడినటువంటి వారు ఎలాగున్నారు, వారు ఏ ఏ కార్యక్రమాలను ప్రభు కొరకు చేయగలిగారు అనేటువంటి విషయాలను ఇందులో మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ సమయంలో అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా పెంతెకోస్తు పండుగ దినమున అందరూ ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండగా అందులో రాయబడినట్లుగానే పరిశుద్ధాత్మతో నిండిన వారై 4వ వచనములో, అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చినట్లుగా అనుగ్రహించిన కొలది భాషలతో మాట్లాడారు. కాబట్టి ఆత్మ అనే మాట, పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు మాట్లాడారు. ఆత్మతో మాట్లాడుట. కాబట్టి అలాగ ఉన్న వీళ్ళందరినీ ఉద్దేశించి పేతురు గారు యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అందరూ శిష్యులందరూ ఆయన వెళ్తుండగా అలాగే దిగాలపై చూస్తూ ఉన్నారు. ఆయన చెప్పారు, నేను వెళ్తున్నాను, మీరు ఆయా స్థలాల్లో సాక్షులుగా ఉంటారు. మొదటి అధ్యాయంలో 8వ వచనంలో మనం గమనిస్తే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఈ ప్రాంతాల్లోనికి మీరు వెళ్ళి నేను ఎందుకు లోకములోనికి వచ్చానో ఆ సంగతిని మీరు ప్రచురం చేస్తారు, నా సువార్త విషయంలో మీరు సాక్షులై ఉంటారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ మాట మేరకు పంపబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి వారందరూ యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆందోళనతో ఉన్నప్పుడు, భయాందోళనతో ఉన్నప్పుడు వారిలో ప్రత్యేకించబడి ధైర్యం కలిగినటువంటి పేతురు గారు ముందు పడ్డాడు. ఆ సంఘంలో ఉన్న వారందరినీ, ప్రభువునందు ఆసక్తి కలిగి కూడుకొని ఆరాధన చేసేవారిని, నమ్మకము కలిగిన వారందరూ చెదిరిపోకుండానట్లుగా, వారందరూ ఆందోళన చెందకున్నట్లుగా వారిని ధైర్యపరచడానికి, వారిని బలపరచడానికి, వారిని ఒక తాటి మీద నిలబెట్టడానికి, ఒక మాటలో చెప్పాలంటే వారిని ఐక్యపరచడానికి, వారిని ప్రోత్సాహపరచడానికి పేతురు గారు శతవిధాల ప్రయత్నం చేసి ఆత్మ నడిపింపు మేరకు ప్రభు యొక్క చరిత్ర అంతా అక్కడున్న ప్రజలందరికీ చెప్పడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో తెలుసా? మనందరి పాపముల కొరకు లోకానికి వచ్చారని లేఖనాల్లో ఉన్నటువంటి చరిత్రను లేదంటే ప్రవచనాలను ఎత్తి చూపిస్తూ ఆ ప్రవచనాల మేరకే ఇప్పుడు వచ్చినటువంటి ఆయన, ఆ ప్రవచనాల మేరకే ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆ ప్రవచనాల మేరకే ఆయన వచ్చి శిలువలో మరణించాడు మనందరి కొరకు. ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు క్రీస్తు ద్వారా ఆ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించారు అని చరిత్ర అంతా చెబుతూ, అప్పుడు ఇదంతా చెప్పిన తరువాత చాలా మంది ఆయన మాటలు విన్నారు. పేతురు గారి మాటలు విని రక్షింపబడ్డారు, సంఘములో చేర్చబడ్డట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ పేతురు గారు చెబుతూ ఉండగా విన్నటువంటి వారు ఎలాంటి వారుగా ఉన్నారు? అప్పుడే సంఘముగా, సమాజముగా
అపోస్తుల బోధ వింటూ, అపోస్తులను అనుసరిస్తూ, అపోస్తులను మాదిరిగా ఉంచుకుంటూ సంఘముగా కూడుకున్నది. దాన్ని ఆది సంఘం అని పిలుస్తారు. ఆది సంఘం. ఆ సంఘం ఎలా ఉన్నది? ఒక సంఘము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మొట్టమొదట మనము ఇందులో గమనిస్తే 37వ వచనములో దేవుడు విలువ పెట్టి రక్తమిచ్చి కొన్న సంఘం ఆరోగ్యంగా ఉండాలి అంటే మొట్టమొదట దేన్ని బట్టి మనము అర్థం చేసుకోగలుగుతాము ఆ సంఘం ఆరోగ్యంగా ఉందని? 37వ వచనములో చూడండి. వారు ఈ మాట విని, ఏ మాట విన్నారు? అపోస్తలుడైన పేతురు గారు చెప్పిన మాటలు విని, దేవుని కొరకు, దేవుని చేత, దేవుని ప్రజల నిమిత్తము పిలువబడిన ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడగా ప్రజలందరితో వారందరూ విన్నారు. కాబట్టి ఒక సంఘము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, ఒక సంఘము హెల్దీగా ఉందని గుర్తించడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే, ఒక సేవకుడు లేదా ఒక పిలువబడిన వ్యక్తి, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడి ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి చెప్పిన మాట ఏం చేయాలో అది. ఒక సంఘం ఆరోగ్యంగా ఉండాలంటే, ఉన్నది అని గుర్తించడానికి మొట్టమొదటి ఏంటంటే వినే తత్వం ఉన్నదా? వినాలి. ఆ రోజుల్లో సంఘం ఆరోగ్యంగా ఉన్నది అంటే మొట్టమొదట వినే మనసుంది. వారు ఈ మాట విని, ఏ మాటలైతే పేతురు గారు బోధించారో, ఉపదేశించారో వాటన్నిటిని వారు విన్న తరువాత, వినడము చాలా ప్రాముఖ్యమైనటువంటి. వింటే ఏమొస్తుంది? వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎట్లా విశ్వసిస్తారు చెప్పకపోతే? దేవుని గురించిన మాటలు చెప్పకపోతే ఎలాగో విశ్వసిస్తారు? వినని వారిని ఎట్లా విశ్వసిస్తారు? క్రీస్తును గూర్చి చెప్పకపోతే, వినకపోతే ఎట్లా విశ్వసిస్తారు? కానీ పేతురు చెప్పిన మాటలు వారందరూ విన్నారు. క్రీస్తును గూర్చిన మాటలు విన్నారు వారు కదా. క్రీస్తును గూర్చిన మాటలు వినటం వలన వారు విశ్వాసముతో ఉండి నిజంగా వారు ఎలా ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నారు. వింటుంది సంఘం. ఓ సంఘమా, ఆరోగ్యంగా ఉందా? మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ఒక సంఘము ఆరోగ్యంగా ఉండాలంటే, ఒక సంఘము ఆరోగ్యకరమైన సంఘమని గుర్తించాలంటే మొట్టమొదట ఆ సంఘానికి ఏ లక్షణం ఉండాలి అనగా వినే లక్షణం ఉండాలి. వినడము చాలా ప్రాముఖ్యం. వినకుండా ఏది చేయలేము. వినాలి అంటే చెప్పేవాడు ఉండాలిగా. వినాలని చెప్పేవాడు ఉండాలి. కాబట్టి వినడానికి చెప్పేవారు కావాలి. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో మనం గమనించినట్లయితే, అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో వాక్యం వినిన వారిలో, చూడండి, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. దాదాపుగా పురుషులు 5,000 మంది విన్నారు. 5,000 మంది చేర్చబడ్డట్టుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి వాక్యమే వినడం. ఒక సంఘం ఆరోగ్యకరంగా ఉందనడానికి గుర్తు ఏంటంటే వినడం. వినడం కూడా జాగ్రత్తగా వినడం, శ్రద్ధతో వినడం, మనసు పెట్టి వినడం, దానిని గైకొనడానికి వినడం, దానిని అంగీకరించడానికి వినడం. యాక్సెప్టబుల్ మైండ్ ఉండాలి వినేవారి. యాక్సెప్టబుల్ అనగా దానిని అంగీకరించాలి.
విని దానిని అంగీకరించే మనసు ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది సంఘాల్లో వింటూ ఉన్నారు, కానీ యాకోబు పత్రికలో ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుండి మనం గమనించినట్లయితే, వారు వాక్యమును వినువారు, వాక్యము ప్రకారం వినువారు మాత్రమై ఉండగా, వారు వాక్యమును వినువారు మాత్రమై ఉండగా, వినువారు దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. సంఘము నిజంగా హెల్తీగా ఉందా అంటే, ఒకటి వినాల, రెండవదిగా మనం గమనిస్తే విని దాని ప్రకారము ప్రవర్తించే సంఘమై ఉండాలి. ఏ వాక్యమైతే విన్నామో, ఏ వాక్యమైతే విత్తబడిందో, ఏ వాక్యమైతే మనలను ప్రశ్నించిందో, ఏ వాక్యమైతే మనల్ని హెచ్చరించిందో, ఏ వాక్యమైతే మనతో మాట్లాడాడో, దేవుని చేత మాట్లాడించిన ఉపదేశించబడిన ఆ మాటలు మనము ఎలాగుండాలంటే ప్రవర్తించే వారమైన వాటి ప్రకారం నడుచుకునే వారమై ఉండాలి. కాబట్టి ఒక సంఘం ఆరోగ్యంగా ఉందంటే మొదటిది వినే మనసు ఉండాలి, విని దాని ప్రకారము ప్రవర్తించే మనసు ఉండాలి. మరొకటి మనం చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలోనే దాని ప్రక్కనే ఉంది 37వ వచనములో, విన్నారు, విశ్వసించారు అన్నాడు. ఆ సంఘము, ఆది అపోస్తలుల సంఘము ఆరోగ్యంగానే ఉంది. వాళ్ళకి జ్వరాలు లేవు, బీమారి లేదు, వాళ్ళకెవరికి, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కారణం ఏమిటంటే వారు దేవుని మాటల యందు లక్ష్యం ఉంచారు, విన్నారు. వినే స్వభావము మైండ్ వారికి ఉన్నది. ఆ తర్వాత విని వారు ఈ మాట విని, చదవండి 2వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 37వ వచనములో, హృదయములో నొచ్చుకొని, దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని వాక్యము బయలుపరచబడిన తర్వాత, దేవుని వాక్యము దైవజనుని ద్వారా, దేవుని ద్వారా ప్రేరేపించబడి డెలివరీ అయిన తరువాత ఏమి కావాలా? సంఘస్థులారా, విశ్వాసులారా, సమాజమా, ఎప్పుడైతే నీవు వాక్యం విన్నావో, విన్న తర్వాత ఆ వాక్యము ఏం కావాలని హృదయములో ఏం కావాలా? నొచ్చుకోవాలంటే కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంది చూడండి. నొచ్చుకోవాలంటే అర్థమైంది, గుచ్చబడాల. ఏం చేయాలా? గుచ్చబడాల. వాక్యము నీ హృదయములో ఏమై ఉండాలి? అది గుచ్చబడేదిగా ఉండాలి. వాక్యము గుచ్చబడాలి. వాక్యము గుచ్చబడకపోతే, వాక్యము లోపలికి వెళ్ళనీయకపోతే, వాక్యము నీ హృదయములో ఉన్నటువంటి బలహీనతలను గుచ్చి బయటకు తీసుకుని రాలేకపోతే, నీ లోపల ఏదో ఒక బీమారి ఉంటుందని అర్థం. అది బయటకు వచ్చిందంటే మాత్రము నీ లోపల ఏమీ లేదని అర్థం. కాబట్టి వాక్యము విన్న తరువాత హృదయములో నొచ్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వారందరూ, పేతురు గారు వాక్య పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, లేదా క్రీస్తును గూర్చిన ప్రస్తావన అక్కడ వారితో మాట్లాడుతూ ఉండగా, వారందరి హృదయములో గుచ్చుకున్నది. ఈ రోజుల్లో గుచ్చుకుంటే వాక్యము ఏం చేస్తారు? వాక్యము గుచ్చబడితే, వాక్యము లోపలికి పోతా ఉంటే, వాక్యము ప్రత్యేకంగా ప్రశ్నిస్తూ ఉంటే, వాక్యము హృదయాన్ని, మన జీవితాన్ని హెచ్చరిస్తూ ఉంటే దానికి లోపడతామా మనం? నిన్నే ప్రత్యేకంగా,
నిన్నే ప్రత్యేకంగా ఏలుబెట్టి వాక్యము చూపిస్తున్నప్పుడు, వాక్యం అంటే ఏమనుకున్నారు? దేవుడు కాడా? వాక్యమే దేవుడై ఉండేను, దేవుడే వాక్యమై ఉండేను. అనగా దేవుడే మాట్లాడితే, దేవుడే నీ లోపల ఉన్న బలహీనతను ఉద్దేశించి దాన్ని బయటికి పంపడానికి ఆయన మాట్లాడుతూ ఉండగా, నీ లోపలికి బాగుపోతే, గుచ్చుకోకపోతే, వాక్యము విన్నారు, హృదయములో వారు నొచ్చుకున్నారు, హృదయములో వారికి వాక్యము గుచ్చుకున్నది. ఈ రోజుల్లో సంఘాల్లో గుచ్చుకునే వాక్యము, నొచ్చుకునే వాక్యము చెప్పకూడదు, కానీ పైన మెరుగులు చేసి బయటికి వెళ్ళిపోవాలని. అది కాపరికి తగదు, సంఘము ఆ వాతావరణానికి అలవాటు పడకూడదు. ఈ దినము నాతో దేవుడే మాట్లాడతాడు, ఈ దినము నన్ను ఎట్లా సవరిస్తాడో, నన్ను ఎలాగో ఆయన వాక్యమున్న ఏ వాక్యము ద్వారా నన్ను గుచ్చుతాడో నొచ్చుకోవాలి. వాక్యము, నొచ్చుకునే వాక్యము, గుచ్చుకునే వాక్యము దేవునిది. కాబట్టి ఈ వాక్యాన్ని లోపలికి వెళ్ళినప్పుడు, నొచ్చుకునే లేదా వాక్యం విన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకుంటే ఏమొస్తుందండి? లేదా గుచ్చుకుంటే ఏమొస్తుంది? బాధ వస్తుంది, నొప్పి వస్తుంది. వాక్యము గుచ్చుకుంటే కూడా లోపల బాధ, నొప్పి రావాలి, భారము రావాలి. అయ్యో నిజమే, ఇది గుచ్చుకోవడం ద్వారా నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, నేను చేసిన తప్పిదము, నా పాపము, నా బలహీనత గుచ్చుకొని బయటకు తీసుకొని వస్తుంది, నిజమే కదా అని గుర్తించగలిగి ఉండాలి. కాబట్టి వాక్యము వినాలి, ఆరోగ్యకరమైన సంఘము. రెండవది, వాక్యము హృదయములో గుచ్చుకోవాలి. వీళ్ళకి గుచ్చుకుంది ఇక్కడ. ఆది సంఘములో ఉన్నటువంటి వారికి పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు వారి హృదయములో నొచ్చుకొని గుచ్చుకోవడం ద్వారా వారిలో ప్రశ్నలు ఏర్పడ్డాయి. వారిలో మేమేం చేయాలో అర్థం కాలేదయ్యా అన్నారు. హృదయములో నొచ్చుకున్నారు. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే వాక్యము హృదయములో గుచ్చుకుంటుందో తప్పకుండా ఏమై ఉండాలి? వాక్యము ద్వారా మనం ఆ బాధ, ఆ బలహీనత గుచ్చుకున్నప్పుడు బయటికి పోతుంది, బయటికి వస్తుంది. ప్రభువా నిజమే నేను పాపినే, ప్రభువా నిజమే నేను దోషినే, ప్రభువా నేను నిజంగా అంతకుడనే. పౌలు గారు చెప్పినట్టుగా నేను అంతకుడను, హానికరుడను అనే మాటలు తను తాను అనుకుంటాడు. అది గుచ్చబడ్డప్పుడు యేసు ప్రభువారు దేవుని యొక్క మాటలు వినబడ్డప్పుడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు అన్నప్పుడు, ఎవరు ప్రభువా నీవు? గుచ్చబడి వెంటనే ఆయన మార్పు చెందాడు. కాబట్టి ఇక్కడ హృదయమందు నొచ్చుకొనే పడవలే మాటలు మాట్లాడినప్పుడు పేతురు గారు అక్కడున్న ప్రజలందరి హృదయాలు నొచ్చుకున్నాయి, పొడవబడినవై. వెంటనే వారు ఏమయ్యారో తెలుసా? అయ్యా, అప్పటి వరకు విడివిడిగానే ఉన్నారు, వేరువేరుగానే ఉన్నారు, ఎవరు ఎవరికి అన్నట్టుగా ఉన్నారు కదా, కలిసి లేరు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వారు దేవుని వాక్యం విని వారి హృదయంలో వాక్యము నొచ్చుకోవడం ద్వారా, ఆ హృదయం వారి వాక్యములో, ఆ వాక్యము ద్వారా హృదయమును గుచ్చుకోవడం ద్వారా, అప్పుడు వాళ్లకు ఏమొచ్చిందో తెలుసా? ఒక పదం వచ్చింది వాళ్ళల్లో నుంచి, వాళ్ళ నోట్లో నుండి ఒక స్వరం వచ్చింది. అదేమి స్వరము? ఆ పక్కనే ఉంది. నొచ్చుకొని వెంటనే ఏమొచ్చింది తెలుసా? ఒక పదం వచ్చింది. ఏం పదం అది? సహోదరులారా.
వాక్యం విన్నారు, వాక్యం హృదయంలో పొడవబడింది, నొచ్చుకున్నది. వెంటనే దానికి స్పందించారు. వెంటనే వారు ఒక పదం వాడారు. ఏమని? సహోదరులారా అన్నారు. సహోదరులారా అనే మాట. ఎవరిని పిలుచుకుంటాము సహోదరులని? ఒక తల్లికి పుట్టిన పిల్లలము కదా, ఒక తల్లికి పుట్టిన పిల్లలము ఏమనుకుంటాం? ఒకరికొకరము సహోదరులము, అన్నదమ్ములము. ఎప్పుడొచ్చింది వాళ్లకు? మనం అన్నదమ్ములమే, మనం ఒక తల్లి పిల్లలమే, మనం ఒక రక్తంలో కడగబడిన వారమే, మనము ఆయన రక్తంలో కడగబడిన ఆయన కుటుంబంలో చేర్చబడిన వారమే. సంఘమని ఆయన కుటుంబంలో ఆయన రక్తము ద్వారా అందరము చేర్చబడిన వారమే అని ఎప్పుడు వారిలో భావం కలిగిందంటే, వాక్యం విన్నారు, విన్న తర్వాత వారి హృదయంలో వాక్యము గుచ్చుకున్నది. గుచ్చుకున్న తర్వాత ఏమొచ్చింది వాళ్ళల్లో? మనం బాయ్ బాయ్ అనుకున్నారు. ఏమనుకున్నారు? మనందరము బాయ్ బాయ్. బాయ్ బాయ్ అంటే అర్థం ఏంది? టాటా బాయ్ అని కాదు. బాయ్ బాయ్ అంటే మనందరము సహోదరులమే, మనందరము ఒక రక్తములో కడగబడిన వారమే, ఆయన బిడ్డలుగా ఎంచబడిన వారమే. భేదాభిప్రాయాలు లేవు అన్నట్టుగానే వారు ఆ మాట పలకరించారు. అందరూ కలిసి, సహోదరులారా మీరు ఇంతగానో మాకు బోధించారు, అయితే మేమేం చేయాలా అన్నారు. మేమేమి చెయ్యాలి అనే మాట పలికారు. మేమేం చేయాలా? సహోదరులారా అనే పలకడాన్ని అక్కడ ఆ గుర్తింపు వచ్చింది. సహోదరులు కాబట్టి సహోదరులు 133వ కీర్తనలో మొదటి 3 వచనాలు మనము గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో నుండి 133వ కీర్తన మొదటి 3 వచనాలలో సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడండి అక్కడ చక్కని మాట, ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉండటం. ఐక్యత ఎంత పనినైనా సాధిస్తుంది. అనైక్యత పనిని భంగం చేస్తాము. ఏ పని అంటే దేవుని పనిని, జీవము కలిగిన దేవుని సంఘమును, జీవము కలిగినటువంటి ఆ దేవుడు విలువ పెట్టి కొన్న సంఘమునకు అనైక్యత ఉన్నట్లయితే నష్టమే వస్తుంది, లాభం రాదు. అందుకే ఇక్కడ మొట్టమొదట ఆది సంఘములో ఉన్న విశ్వాసులు విన్నారు, హృదయంలో నొచ్చుకున్నారు, సహోదరులని ఎంచారు ఒకరికొకరు. ఆ తర్వాత వారు ఏమనుకుంటున్నట్టే ఐక్యత కలిగి, సహోదరత్వం అనేది ఐక్యతకు సాదృశ్యముగా మనము చూడగలుగుతున్నాము. ఐక్యత కలిగి ఉన్నారు. అందుకే యోహాను మొదటి పత్రికలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో చూడండి, ఆ మాట మనం చూడగలుగుతాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఆ సహోదరుని ప్రేమించువాడు, చూడండి, ప్రేమించువాడు, సహోదరుని ప్రేమించువాడు. కాబట్టి ఇక్కడ ప్రేమ సహోదరులానే పిలిచారంటే వారి లోపల ప్రేమ అనేది చొరవ చేసుకుంది వారి హృదయములో. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఆ సహోదరులలో చొరవ చేసుకుంది కాబట్టి, ఆ వ్యక్తులలో చొరవ చేసుకుంది కాబట్టి, ఆ మనుషులలో ప్రవేశించింది కాబట్టి వాక్యము ద్వారా సహోదరులారా అని పిలిచారు. దేవుని ప్రేమ సహోదరత్వానికి గురైంది. దేవుని ప్రేమ. అందుకే తన సహోదరుని ప్రేమించువారు వెలుగులో ఉన్నవాడు. ఒకరికొకరు ప్రేమించువారు దేవుని వెలుగులో జీవిస్తున్నటువంటి వారని అర్థం. కాబట్టి మనము మన సంఘము లేదా మనం సహోదరి సహోదరులారా మన సంఘము ఆరోగ్యంగా ఉందా? ఆరోగ్యంగా ఉన్నది అనడానికి గుర్తు ఏమిటంటే వినాలి.
రెండవది, విన్న వాక్యము మన లోపల పొడవబడాలి. పొడవబడి మనకు బాధ పెయిన్ వచ్చినప్పుడు రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ ఎప్పుడైతే వచ్చిందో అందరూ సహోదర భావము కలిగి దేవుని ప్రేమ లోపల చొరవ చేసుకుంది. కాబట్టి సహోదర భావం ఏర్పడింది. సహోదర భావము రావడానికి కారణము దేవుని ప్రేమే. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెను అనే మాట మనము చూడగలుగుతాము పరిశుద్ధ గ్రంథములో. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు మేమేమి చేద్దాము అని అడిగారు. తర్వాత ఏమన్నారు వాళ్ళు? మేమేమి చేద్దాము అన్నారు. నాలుగవ విషయం, ఒకటి విన్నారు, రెండవది హృదయంలో నచ్చుకున్నారు, మూడవది దేవుని ప్రేమను బట్టి మనందరం ఒకటే సహోదరులమే అనే మాట పలికారు. ఆ తరువాత నాలుగవది మేమేం చేయాలన్నారు. ఏమన్నారు? మేమేం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పిందంతా బాగుంది పేతురు గారు, మరి మేమేం చేయాలి? ఇప్పుడు మేమేమి చేతుము అని అడిగారు. కాబట్టి మేమేమి చేతుము అనేవాళ్ళు చాలా తక్కువ సంఘాలు. వాక్యం విన్న తర్వాత వాక్యం లోపల విని అది లోపల పనిచేస్తూ ఉన్నట్లయితేనే మేమేం చేయాలని అడుగుతారు. పని చేయకపోతే అది అట్నే ఉంటుందిలే, వారం వారం అనుకుంటారు. పని చేయాలి లోపల. అది పని చేసినప్పుడు మాత్రమే మేమేమి చేయగలననే ప్రశ్న వస్తుంది. ఏం చేయాలి అన్నప్పుడు చూడండి, అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట అడిగినప్పుడు మేమేమి చేద్దామని పేతురును కరమ అపోస్తులను అడగగా అక్కడున్న వారు విన్నవారందరూ అడిగినప్పుడు పేతురు చెబుతున్న మాట మీరు చూడండి, 38వ వచనము. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. మారు మనసు పొందడి. కాబట్టి మేమేమి చేద్దామని అడిగారు, మారు మనసు పొందారు. ఆ తర్వాత వాక్యంలో మనం చూస్తే 38వ వచనములో వారు మారు మనసు పొందారు. 40వ వచనంలోకి వచ్చినప్పుడు పాప క్షమాపణ పొందారు, వారు బాప్తిస్మము తీసుకొని అని ఉంది. బాప్తిస్మం తీసుకున్నారు. కాబట్టి ఆరోగ్యకరమైన సంఘము అలా ఉంటుంది. ఒక సంఘం ఆరోగ్యంగా ఉందంటే వినాలి, వినడానికి ఆసక్తి చూపాలి. విన్నది అది హెచ్చరికైనా, విన్నది అది ప్రశ్న అయినా, విన్నది అది నిన్ను బలపరిచేదైనా, విన్న వాక్యము అది ప్రభువును కూర్చుందై నిన్ను ప్రోత్సాహపరిచేదైనా, అది నిన్ను ధైర్యపరిచేదైనా, నిన్ను విమర్శించేదైనా, ఎందుకు వస్తుంది ఆ వాక్యం? ఎందుకు అలాగూ రావడానికి కారణం ఏమిటి? దేవుని వాక్యము నీ లోపలికి పోవాలి అంటే నువ్వేమై ఉండాలి? వాక్యానికి లోబడి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే తిమోతి పత్రికలో మనం చూస్తే ఆ మాట మనం చూడగలుగుతాం. 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను. చూడండి, అది 2వ తిమోతి పత్రిక. చూడండి, ఆ మాట చక్కగా ఉంది అక్కడ. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును
మన లోపల గుచ్చబడుతుందంటే దైవజనుడు సిద్ధపడి తాను ఎప్పుడైతే దైవావేశం వలన, ఆవేశం వేరు, దైవావేశం వేరు. ఆవేశాలు అనర్థాలకు దారితీస్తాయి, ఆవేశాలు అల్లలకు దారితీస్తాయి, కోపానికి దారితీస్తాయి. ఆవేశాలు భంగపాటుకు కారణమవుతాయి. కానీ దైవావేశము అలాగుండదు. దైవావేశము వలన వచ్చిన వాక్యము ఏమో చేస్తుంది? ప్రతి వాక్యము లేదా ప్రతి లేఖనము ఏం చేస్తుంది తెలుసా? ఉపదేశాన్ని ఇస్తుంది. దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని చేత ప్రేరేపించబడి దైవజనుడు ఉపదేశించినప్పుడు అది ఉపదేశిస్తుంది. దైవావేశము వలన వచ్చిన లేఖనము మనకు ఉపదేశాన్ని కలుగజేస్తుంది. ఆ తర్వాత మనల్ని ఖండిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనల్ని దిద్దుతా ఉంది. దేన్ని దిద్దుద్ది? తప్పు. వాక్యము తప్పు దిద్దుతా ఉంటుంది, తప్పులను సవరణ చేస్తూ ఉంటుంది. కరెక్షన్ చేసేది దేవుని వాక్యమే. ఆనాడు వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులై, దేవుని ఎరగని వారై, ఆది సంఘములో చేర్చబడ్డ వాళ్ళు గతములో అన్య ప్రజలుగా ఉన్నారు, అన్య జాతుల వారు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. ఆయనను పేదలు మాట్లాడడం ద్వారా వారందరూ కూడా విన్నారు, హృదయంలో నొచ్చుకున్నారు. దేవుని ప్రేమను వారు అనుభవించి ఒకరికొకరు సహోదరులు అనుకున్నారు. మేమేమి చేద్దాం, మేమేమి చేయాలా అన్నారు, అడిగారు. ఈ దినాల్లో చాలా మంది వాక్యం విన్న తర్వాత మా వాక్యం అయ్యా నేనేం చేయాలయ్యా? ఇప్పుడు వాక్యము నాలో గుచ్చుకుంటుందయ్యా, ఆ వాక్యము నాలో వేధిస్తూ ఉంది, ఆ వాక్యము నాలో అది బలంగా పనిచేస్తూ ఉంది, ఆ వాక్యము నాలో గుచ్చుకుంటుంది, ఆ వాక్యము నాలో పొడవబడింది. ప్రభు నేనేం చేయాలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అట్లయితేనే నిజంగా ఆరోగ్యకరంగా ఉన్నట్టు లెక్క. అందుకే లేఖనం ఎప్పుడు కూడా ఖండించేదిగా ఉంటుంది, తప్పుదిద్దేదిగా ఉంటుంది. నీతి యందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమైంది వాక్యము. అందుకే దేవుని మాటలు, దేవుని వాక్యము దైవజనుడు విత్తుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, దాన్ని వెదజల్లుతున్నప్పుడు అది నీ లోపలికి వెళ్ళి నిన్ను బలపరిచేది. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ బలహీనతను బయటికి తెచ్చేది కావాలి. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో కలిసి మాట్లాడుతున్నప్పుడు బావి దగ్గర ఆయన మాట్లాడినప్పుడు మధ్యాహ్నం వేళ ఆయన ఆమెతో మాట్లాడాడు కదా, ప్రేమతో మాట్లాడాడు. ఆమెతో ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో ఆ మాటలు ఆమె లోపల గుచ్చుకోవడం ద్వారా, ఆ లోపల నొచ్చుకోవడం ద్వారా ఆమె వెంటనే ఆ కుండ వదిలిపెట్టి బావి దగ్గర పగలగొట్టి పరుగో ఎక్కడికో తెలుసా? గ్రామంలోనికి వెళ్ళిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, మీరు రండి చూద్దురు రండి అని తీసుకుని వచ్చింది. మాట విన్నది, లోపల నొచ్చుకున్నది. అయ్యో మరి ఇప్పుడు నేను ఏం చేయాలా అన్నది. వెంటనే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి తప్పికొనడు అనగానే వెంటనే ఆమె రికలెక్ట్ చేసుకుంది. ఆ కుండను వదిలిపెట్టింది. పాపం అనే ఆ కుండను, పాప భారం అనే ఆ కుండను వదిలిపెట్టి ఆమె పరిగెత్తుకుంటా. కాబట్టి మాట వింటే నొచ్చుకునేటట్టు. ఆ మాట అలాగూ
యేసు ప్రభు వారు మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే, సంఘము ఆరోగ్యకరంగా ఉంది అని అంటే ఇందులో మనం చదివినట్లుగానే మొట్టమొదట వినే తత్వం ఉండాలి. ఆ తర్వాత ఈ సంఘము లేదా ఏ సంఘమైనా హృదయంలో నొచ్చుకునేదిగా ఉండాలి. వాక్యం హృదయంలో నొచ్చుకున్నప్పుడు వారు ఒక తీర్మానం చేసుకునేటట్లు ఉండాలి. అదేమిటంటే అది కూడా మనల్ని బట్టి కాదు, అది దేవుని బట్టి, దేవుని ప్రేమ వారి లోపల పనిచేయడం ద్వారానే, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా వారు వెంటనే పరిశీలన చేసుకుంటారు. పరిశీలన చేసుకోవటం అంటారు, దాన్ని పరీక్షించుకోవటం అంటారు. దావీదు అదే కదా, నాతాను ప్రవక్త వచ్చి దావీదు గారితో చెప్పినప్పుడు, ఆ మనుషుడవు నీవే అని దావీదు గారితో అన్నప్పుడు, నేను పాపము చేసి తిని అన్నాడు. ఒప్పుకున్నాడు, నొచ్చుకున్నాడు. లోపల దావీదు గారి హృదయం నొచ్చుకున్నది. నాతాను ప్రవక్త మాట్లాడినప్పుడు వెంటనే పాప క్షమాపణ పొందాడు. నా యందు శుద్ధ హృదయము కలుగుచేయము అన్నాడు. నన్ను కడుగుము, హిమము వలె తెల్లగా చేయము, హిస్సోపుతో నన్ను కడుగుము అన్నాడు. అది కేవలము ఆ ప్రవక్త మాట దావీదు హృదయాన్ని నొచ్చుకున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మన భాషలో గుచ్చుకుంది. ఎప్పుడైతే గుచ్చుకుందో పెయిన్ తెలిసింది, ఎప్పుడైతే ఆ బాధ తెలిసిందో వెంటనే దానికి నివృత్తి వెతుక్కున్నాడు దావీదు గారు. అదేమిటంటే పాప క్షమాపణ. అలాగే ఆది సంఘము కూడా, ఆదిలో సమకూర్చబడిన జనులందరికీ పేతురు గారు వాక్యం బోధించినప్పుడు విన్నారు, హృదయంలో నొచ్చుకున్నారు. దేవుని ప్రేమను బట్టి, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి సహోదరులు మనందరము అనుకున్నారు. వేదాభిప్రాయాలు మనలో లేవు. ఆయన ఒక్క ఆత్మచేతనే ఒకేసారి ఆయన మనందరి కొరకు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తన దగ్గరికి వెళ్ళని బోధించినప్పుడు. పేతురు గారు బోధించగా వారందరూ విన్నారు. కాబట్టి ప్రియులరా, వారందరూ మేమేమి చేద్దామని అడిగారు. ఈ ప్రశ్న వస్తుందా మీకు? ఈ దినము దేవుడు వాక్యము నాతో మాట్లాడారు, నేనేం చేయాలా? అందుకే దేవుని వాక్యములో మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో చూడండి, మనందరము ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము గమనిస్తే 13వ వచనము నుండి 15వ వచనం వరకు చదవండి ఎవరైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుతున్నారు, గమనించండి. 13వ వచనము నుండి. ప్రియులారా, ఈ వాక్యము జాగ్రత్తగా మనం వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 వచనములో పరిశుద్ధులు, చూడండి ఎంత చక్కగా ఉందో, పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేని కొరకు వీళ్ళందరూ నియమించింది? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి ఆయన ఏర్పరిచాడు, నియమించను. 14వ వచనం, అందువలన ఈ వాక్యం అందరం చదువుతాం. అందువలన 14వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తితోనూ గాలికి
కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండగా అది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. అన్ని విషయాల్లో మనం ఎదుగుదాం. ఎందుకు అని అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకను కదా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఆ తర్వాత దైవ చిత్తమైతే సంఘం యొక్క వర్క్ ఏమిటో, చర్చ్ వర్క్ ఏమిటో, చర్చ్ ఏం చేయాలనో, సంఘం ఏం చేయాలనో, పిలువబడ్డ వాళ్ళు ఏం చేయాలనో, ప్రత్యేకించబడ్డ వాళ్ళు ఏం చేయాలనో, పాప క్షమాపణ పొందిన వాళ్ళు ఏం చేయాలనో, మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేయాలనో, ఆ విషయాల తర్వాత మనము దైవ చిత్తం అయితే మరొకసారి మనం ధ్యానం చేద్దాము. కానీ ఇప్పుడైతే మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు నాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండగా ప్రేమ కలిగి ఉందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాల్లో మనం ఎదుగుదాం. అప్పుడు నిజంగా సంఘము ఆరోగ్యకరంగా ఉన్నట్టు లెక్క. ఓ సంఘమా, ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉందా మన సంఘము? మనమందరము ఆరోగ్యంగా ఉంటే సంఘమంతా ఆరోగ్యం అన్నట్టు లెక్కి. సంఘం అంటే మనమేగా, మనుషులమేగా, విశ్వాసులమేగా. మనలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందా? అనారోగ్యకరమైన పరిస్థితులకు దారి తీస్తూ ఉందా మన శరీరం, మన ఆలోచనలు? ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. ఆది సంఘంలో పేతురు గారు మాట్లాడినప్పుడు వారు విన్నారు. ఎందుకు విన్నారంటే వారు ఆరోగ్యంగా ఉన్నారు. వారు నొచ్చుకున్నారు. ఎందుకు నొచ్చుకున్నారంటే వారు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి. ఆరోగ్యముగా ఉన్న వ్యక్తికి ఏది తగిలినా స్పర్శ వస్తుంది, రాదంటారా? ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎక్కడ ఏది తగిలినా వెంటనే స్పర్శ వచ్చి బ్రెయిన్కు సూచన వస్తుంది. అనారోగ్యంగా ఉన్న వాళ్లకు అక్కడికక్కడే మోదు కట్టకపోయి అంతవరకే ఉంటుంది, కానీ పైదాకా రాదు, స్పర్శ రాదు. కాబట్టి ఆరోగ్యవంతమైన సంఘం వినాలి. విన్న తర్వాత ఆ వాక్యము లోపల నొచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. ఆ తర్వాత అందరూ సహోదర భావము కలిగి దేవుని ప్రేమను బట్టి కలిసి ఉండాలి. అప్పుడే ఒక ప్రశ్న వస్తుంది, మనందరం ఏం చేద్దాం? మనందరం ఏం చేద్దాం? మనందరం ఏం చేస్తే మంచిదని ప్రశ్న వస్తుంది. వాళ్ళు అడిగారుగా, మేమేమి చేతుము, మనందరం ఏం చేద్దామనే ప్రశ్న వస్తుంది. అందరిలో మార్పు వస్తుంది. అందరిలో పాపక్షమాపణ పొందారు, అందరూ బాప్తిసం తీసుకున్నారు, ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారు. ఆ కింది భాగంలో చూస్తే వారందరూ ఏకాత్మతోనూ ఏక హృదయముతోనూ దేవుని సన్నిధిలో ఒక చోట కూడుకొని ఆరాధిస్తా ఉన్నారు. అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును వారందరూ ఎడతెగక ఉండిరి. కలిసికట్టుగా ఉన్నారు. రే సంఘమా, మన సంఘము ఆరోగ్యకరంగా ఉన్నదా? ఇంకా చిన్న చిన్న ఉన్నాయా? ఇంకా పర్సెంటేజ్ జ్వరం మీకు తెలుసు కదా, జ్వరం పర్సెంటేజ్ 1 పాయింట్ 2 పాయింట్లు లోపల ఉంటే తొందరగా
దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను సంపూర్ణునిగా చేయి, నన్ను బాగు చేయి, నేను హెల్తీగా లేను, ఆరోగ్యకరమైన సంఘములో జీవము కలిగినటువంటి దేవుని సంఘములో మిమ్మల్ని విడిచిపెట్టి పోకుండా, కొట్టుకొని పోకుండానట్లుగా నన్ను స్థిరమైన మనసు నూతనంగా నాకు దయచేయి ప్రభువా సంఘములో అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకొని మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. అందరము ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం, పరిశీలన చేసుకోండి. ప్రభువా నాకు వినే మనసుందా? నొచ్చుకుంటున్నానా?